హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నన్ను చాలా డేస్ బ్యాక్ అయితే ఒక సిస్టరు హెన్నా ఏ విధంగా కలుపుకుంటావు అక్క ఒకసారి చూపించమన్నారు. సో అప్పటి నుంచి నాకు కుదరలేదండి వీడియో షూట్ చేయడం. ఈరోజైతే నేను చూపిస్తున్నాను. మీ దగ్గర అయితే ఐరన్ కడాయి ఏదన్నా ఉంటే మాత్రం కంపల్సరీ మిక్సింగ్ చేయడానికి ఆ ఐరన్ కడాయిని యూజ్ చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను నుపూర్ హెన్నా తీసుకున్నాను. ఒక హాఫ్ ప్యాకెట్ అయితే దాంట్లోకి వేసేసుకున్నాను. దీంట్లోకి ఫస్ట్ డికాషన్ అయితే కలుపుకుంటున్నాను. ఇదిగోండి వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వరకు తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు నేను టీ పొడి వేసాను. తర్వాత దాంట్లో ఒక గుప్పెడైతే కరివేపాకు ఆకులు కూడా వేసాను. సో ఇదంతా బాగా బాయిల్ అయ్యే వరకు చూసుకొని వీటిని ఫిల్టర్ చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవడమేనండి. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే హెన్నా అన్నది కలుపుకుంటాను. ఇంకా ఏమైనా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేస్తారు. కానీ నేను ఎప్పుడు ఈ టీ డికాషన్ మాత్రమే యూస్ చేస్తానండి. కాఫీ పౌడర్తో కూడా డికాషన్ యాడ్ చేయొచ్చంట. సో నేను ట్రై చేసేది మాత్రం ఎప్పుడు ఇలాగేనమాట. సో ఇదంతా కూడా చక్కగా ఇలాగ పేస్ట్ చేసేసుకున్నాను. మిక్సప్ చేసేసుకొని ఇలా ఓవర్ నైట్ వదిలేయాలండి. సో ఇలాగ క్లోజ్ చేసి అయితే ఉంచేసాను. కొంచెం మరీ లూజ్గా చేసుకోవాలి లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ నేను కర్డ్ యాడ్ చేస్తాను అందుకని చెప్పి. సో నెక్స్ట్ డే చూసారా చుట్టూ కూడా మనకి బ్లాక్ కలర్ షేడ్ వచ్చింది. అందుకని ఐరన్ కడాయి యూజ్ చేయాలండి. మనం ఐరన్ కడాయిలో కనుక ఈ హెన్నాని మిక్స్ చేస్తే బ్లాకిష్ అనేది ఎక్కువ వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ డే ఏం చేశానంటే పెరుగు, అలాగే నిమ్మకాయ, అలాగే కొంచెం కొబ్బరి నూనె, ఈ మూడింటిని కూడా యాడ్ చేశాను. కొద్దిగా యాడ్ చేసుకోండి. మరీ లూజ్ అయితే కనుక మనకి పెట్టుకునేటప్పుడు మొత్తం కారిపోతూ ఉంటుంది. సో కరెక్ట్గా మనం ఆ థిక్నెస్ అనేది మనము అప్లై చేసుకోవడానికి సరిపడా ఉంటే సరిపోతుంది అనమాట. నాకైతే ఫుల్ వైట్ హెయిర్ అయితే వచ్చేసిందండి. సో అందుకని చెప్పి అయితే ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక హెన్నా అయితే పెట్టుకోవడానికి. సో ముందైతే చక్కగా చిక్కు తీసేసుకోండి. చిక్కు తీసుకొని నేను ఏ విధంగా అప్లై చేస్తానంటే నాకు ఇలాగా ఫుల్గా ఇక్కడ పైన ఒక్క సైడే వేసుకుంటారు కదా, అలా రాదనమాట. హెన్నా అప్లై చేసుకొని మనకి పార్లర్లో చూపించినట్టు నేను ఇంట్లో ఈ విధంగానే నేను అప్లై చేసుకుంటాను. ముందు 2 పార్టిషన్స్ చేసేసుకొని దాంట్లో ఒక పార్టిషన్ మొత్తం కూడా నీట్గా అప్లై చేసేసుకుంటాను. తర్వాత ఇంకొక సైడ్ పెట్టుకుంటానమాట. ముందు మాత్రం చిక్కు తీసేసుకోండి. సో నేనైతే ఒక దానికైతే గ్లౌజ్ వేసేసుకున్నానండి. వేసుకొని దాంతో అప్లై చేసుకుంటున్నాను. యాక్చువల్లీ 2 లేవనమాట, అందుకని ఒక గ్లౌజే ఉంది. దాన్ని అయితే మెయిన్గా ఏ హ్యాండ్ అయితే ఎక్కువ యూస్ చేస్తానో దానికైతే ముందు దాన్ని వేసేసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఇలా చూడండి చక్కగా మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా ఇలా మనం అటు ఇటు సగం సగం భాగాలు తీసుకొని కనుక మనం అప్లై చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుందండి. మనకు తెలుస్తుంది కూడా ఎక్కడెక్కడ అప్లై చేసామా అన్నది. ఒక లేయర్ అయిపోయినాక మళ్ళీ ఇలా కొంచెం తీసి ఒక సైడ్కి వేసుకుంటాను. ఇదంతా ఒక సైడ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇలా లేయర్స్కి అయితే అప్లై చేసుకుంటాను. మొత్తం చివరి వరకు కూడా మీరు మొత్తం అప్లై చేయండి. ఫింగర్స్తో లోపల వరకు కూడా మనం అంటూ ఉంటే లోపల మనకు స్కాల్ప్కి తడి తగులుతూ ఉంటుంది. సో అక్కడ వరకు కూడా చక్కగా అప్లై చేసేసుకొని ఇటు సైడ్ ఒక క్లిప్ పెట్టేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ చూడండి ఈ విధంగా నేను అప్లై చేసుకునేది అయితే ఎప్పుడు ఇదేనండి. ఈజీగా ఉంటుంది. నాకు వాష్ చేసుకునేటప్పుడు కూడా హెయిర్కి ఇలా చేసుకోవడం వలన నాకు త్వరగా మొత్తం పోయినట్టు అనిపిస్తుంది అనమాట. చూడండి మొత్తం అయిపోయిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా నేను పైన స్కాల్ప్ మీద మొత్తం నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను పేస్ట్ అంతా కూడా. సో ఈ విధంగా చేసుకొని ఒక 2 అవర్స్ అయినా సరే మీరు కంపల్సరీ ఉంచుకోండి. కుదరకపోయిన వాళ్ళు 1 అవర్ అని ఉంచుకోండి. మ్యాక్సిమం 2 అవర్స్ ఉంచుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత నేను 2 అవర్స్ తర్వాత అయితే జస్ట్ వాటర్తో వాష్ చేశానండి. షాంపూ అయితే ఏమి పెట్టలేదు. చక్కగా వాటర్తో అయితే మొత్తం వాష్ చేసేసాను. ఇదిగో చూపిస్తానండి కలర్ అనేది చేంజ్ అయిందా లేదా అన్నది. ఒకసారి చూడండి. ఇగోండి నాకైతే చక్కగా కలర్ అయితే చేంజ్ అయిందండి. ఐరన్ కడాయి యూజ్ చేయడం వలన మనకి మంచిగా కలర్ అనేది చక్కగా వస్తుంది. మనకి ఆ వైట్ షేడ్ అంతా కూడా ఉండదు. సో నాకైతే ఈ రోజుకి ఇలా ఉంది. నెక్స్ట్ డేకి అయితే ఇంకా మంచిగా మనం షాంపూ పెట్టుకుంటాం కదా, మంచిగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ డే అంటే ఏ రోజైతే ఆ హెన్నా అప్లై చేస్తానో ఆ రోజైతే షాంపూ అయితే యూజ్ చేయను. జస్ట్ వాటర్తో వాష్ చేశాను. వాటర్తో వాష్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే అయితే షాంపూ అయితే అప్లై చేస్తాను. కానీ ఈ రోజు ఏం చేస్తానంటే మళ్ళీ ఇది మొత్తం తడంతా ఆరిపోయినాక డ్రై అయిపోయినాక హెయిర్ అంతా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని పడుకుంటాను. ఆయిల్ అప్లై చేసుకొని పడుకొని నెక్స్ట్ డే అయితే మళ్ళీ షాంపూ వాష్ చేస్తానన్నమాట. మనకి చిక్కులు పోవాలన్నా సాఫ్ట్గా ఉండాలన్నా సరే ఇలా డ్రై పెట్టుకుంటారు కదా, అలాగా స్ట్రైట్నర్ కానీ అవన్నీ యూజ్ చేయకుండా మనం ఇలాగ టవల్స్ ఇంట్లో ఉంటాయి కదండి, ఆ టవల్స్ ఇంకొండి ఈ విధంగా రోల్ చేసి ఈ విధంగా మనము ప్రెషర్ ఇస్తూ
ఈ విధంగా చేసామంటే మనకి హెయిర్ ఎంత కర్లీగా ఉన్నా సరే సాఫ్ట్గా స్ట్రైట్గా వస్తాయండి. చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నా. సో నేను కూడా ఇది కూడా ఒకటి యూస్ చేస్తుంటాను అనమాట, ఈ పద్ధతి కూడా, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఇంకా కోమ్ పెట్టే పని ఉండదు. ఇలా టవల్తోనే నేను అటు ఇటు కూడా ఇలాగ సాఫ్ట్గా చేసేసుకొని ఇంకా ప్లక్కర్ పెట్టేసుకుంటాను. చిక్కులు కూడా ఏమాత్రం ఉండవన్నమాట. చక్కగా హెయిర్ అయితే మంచి హెల్తీగా ఉంటుందండి. సో మీరు కూడా కంపల్సరీ యూస్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.